హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. పూర్ణం బూరెలతో మేము ముందుకు వచ్చేసాను. పూర్ణం బూరెలు ఎలా చేయాలంటే, ఒక గ్లాసులో శనగపప్పు తీసుకోండి, 3 గంటలు నానబెట్టండి, తర్వాత కుక్కర్లో పెట్టండి. ఉడికాక దాన్ని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకొని ఒక గ్లాసుడు బెల్లం తీసుకుని బెల్లం తీసుకుని అది కరగబెట్టండి. కరగబెట్టాక ఈ శనగపిండి గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదా, అది వేసేసి గట్టిపడ్డాక ఉండలు చేసి పెట్టుకోండి. నూనె పెట్టుకోండి. దోసల పిండి పెట్టుకోండి. దోసల పిండితో వేస్తానండి. అది దోసల పిండితో వేస్తాను నేను. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. దోసల పిండితో మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగోండి దోసల పిండి. దోసల పిండిలో ఈ పూర్ణం ఉండలు చేసుకున్నాం కదా, దాన్ని ముంచి ఆ పూర్ణం పళంగా అట్లా వేసేయాలి, నూనెలో వేసేయాలి. అదిగోండి అలా వేసేయాలి. దీనిలో గట్టిగా లేకపోతే ఏమవుతుందండి, దోసల పిండి గట్టిగా ముంచి వేయకపోతే అది గన పలసన పడితే ఈ తోపంతా బయటకు వచ్చేస్తుంది. ఆ లోపల పూర్ణం ఉంది కదా, ఆ పూర్ణం అంతా బయటకు వచ్చేసి నూనె ఖరాబ్ అవుతుంది. అలా కాకుండా మనం ముందే జాగ్రత్తగా దోసల పిండి గట్టిగా ఉండగానే, పలచన చేయకుండానే వేసుకోవాలి. అది ఉడకనివ్వండి. ఉడికాక అప్పుడు తిప్పుదాం. ఉడికాక తిప్పాలి, ఎందుకంటే లేకపోతే అతుక్కుపోతాయి. బూర్లు ముక్కడికే అతుక్కుపోతాయి, పెనానికి అట్ల కాడికే అతుక్కుపోతాయి. మనం ఎంత జాగ్రత్తగా తిప్పినా అంటుకునేది కొద్దిగా అంటుకుంటాయి కానండి, మరీ అంటుకుపోతే కష్టం కదా. అది జాగ్రత్తగా తిప్పుకుని అంతే పూర్ణం బూరెలు రెడీ చేసేసుకున్నాం. ఇలా 2-3 సార్లు వేసేసుకున్నాం అనుకోండి, పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయి. ఎంత బాగుందండి పూర్ణం బూరెలు, ఎంత బాగుంటాయో, చాలా బాగుంటాయి. బొబ్బట్టుది ఇది ఒకటే ఇదైనా కానీ లోపల పూర్ణం దేనికి, బొబ్బట్లో పూర్ణం కూడా 2 ఒకటే, కానీ రుచులు మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. ఇది నూనెలో వేయిస్తాం కదా, అయిపోయింది పూర్ణం బూరెలు రెడీ.